హైదరాబాద్ హైదరాబాద్ వసు దెబ్బకి నడువులు పడిపోయినాయి. రావే దిగు. వస్తున్నానండి. ఊరికే త్వరగా లోపలికి వెళ్ళి శారీ మార్చుకుని త్వరగా వచ్చే పో. కాస్త దిగి తోస్తే స్టార్ట్ అవుద్ది. హలో అల్లుడు, మేము టిఫిన్ చేసి రెడీగా ఉన్నాం. తిన్నగా అక్కడికి వస్తున్నాం. సరే ఇప్పుడే మీ అమ్మాయిని హాస్పిటల్ అడ్మిట్ చేశాను. ఈ రోజు నైటే ఆపరేషన్ కాబట్టి మీరేం చేస్తారంటే ఈ రోజు మామయ్యకి ఊరంతా చూపించండి. రేపు మీట్ అవుదాం. అలా అంటారా? ఓకే అల్లుడు, ఈ రోజు మీ మామయ్యకి ఊరంతా ఎలా తెప్పి చూపిస్తానో చూడు. వచ్చేసరి ఫోన్ పెట్టేస్తాను. ఎక్కడికి పోయినా ఈ ఆటో వాళ్ళంతే. ఇది ఆటోనా ఎద్దుల బండి? ఏ ఏరియానే? అదేంటంటే ఇందిరానగర్ వాజ్పేయి నగరం అనుకుంటున్నానండి. అక్క నువ్వు సరిగ్గా చెప్తే అక్కడికి వెళ్దాం అక్క. ఇప్పుడు నేరుగా అక్కడికే వెళ్తాను. చెప్పు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తావా? చూపిస్తాను కదండి, చూపిస్తాను. కుదిపేస్తుంది. వచ్చింది కిందకి దిగవే. దిగమంటుంటే అది మరి ఎక్కడంటే ఇందిరాగాంధీ నగర్ అనుకుంటానండి. ఏంటి అదే? ఓ అక్కడుంది. అవునవును. ఇద్దరు భలే ఇరుక్కున్నారు. వీళ్ళిద్దరితోనే మనం సంపాదించేది. ఏంటి ఇది? అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. తను ఏదైనా పనిలో ఉండుంటది, వదిలేయండి. అయ్యో గుండె నొప్పిగా ఉంది. అయ్యో అటాక్ బాల్ ఆటోని అంబులెన్స్ చేసేలా ఉన్నారే. అక్క నీ పేరేంటక్క? పూసుకొని బండి నడుపురా, పోరా. మెల్లగా వెళ్ళవయ్యా. ఈసారి కరెక్ట్ గా కనిపెట్టేస్తాను. నువ్వు వెళ్ళయ్యా. ఈ ఏరియా కాదనుకుంటాను. బాబు నువ్వు పని చేయి. ఎక్కడికి బయలుదేరామో అక్కడికి వెళ్ళు. అది ఏంటంటే అండి, ఉండవే కథలు చెప్తావు నువ్వు. చంపి పారేస్తానే అనుకున్నావు. మంచి హోటల్ తీసుకెళ్ళి బాబు. ఎంత అయింది బాబు? 5,050. 5,050 రూపాయలు. 50 రూపాయలు అక్క కోసం డిస్కౌంట్. 5,000 ఇవ్వండి. 50 రూపాయలు అక్కడ. మొత్తమే 5,000 ఉన్నాయి. వెళ్ళరామా బాబు. ఖర్చులుగా 1000 రూపాయలు ఇవ్వు. అక్క సార్ బండికి వస్తాయండి. దిగవే. అరే మొగుడు మాట వినవు కానీ ఆటో వాడి మాట పెట్టావా? ఏమండి ఆటోలో వెళ్ళకూడదంటే అడ్రస్ ఎలా కనిపెడతాం? ఇదిగో కారు వచ్చింది చూడు. నువ్వు వెళ్ళు. నువ్వు రావే. మూసుకొని పోరా. కానీ ఇంటి ఇక్కడికి వచ్చాడు. అల్లుడు ఈ ఊర్లో నీకు అన్ని ఏరియాలు బాగా తెలుసు కదా. మామయ్య ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు? వెనకాల ఇద్దరు ఉన్నారు చూసారా, వాళ్ళే నా లెఫ్ట్ రైట్. ఈ ఊర్లో వెళ్ళక అన్ని రూట్లో తెలుసు. గూగుల్ మ్యాప్ లాంటి వాళ్ళు. అత్తయ్య సిటీలో ఎక్కడ చూసినా చిన్న చిన్న సందులు ఉన్నాయి. ఇంటి అడ్రస్ కనిపెట్టడం కాస్త కష్టమే. అందుకని మనం డైరెక్ట్ గా మైథిలి కంపెనీకే వెళ్ళిపోదాం. అడ్రస్ చెప్పండి. అడుగుతున్నారు కదా అందుకే అల్లుడు ఉండాలనేది చెప్పవే. అరే రామా, నిన్న ఇందిరా వాజ్పేయి కాపాడారు నన్ను. ఇప్పుడెవరు కాపాడతారో? అది మరి బాబా ఏదో డెన్మార్క్ డోమినోస్ అని నాతో చెప్పింది బాబు. ఏంట్రా డెన్మార్క్ డోమినోస్ అంటున్నారా? బాస్ నేను కరెక్ట్ గా చెప్తాను బాస్. అన్నా నువ్వు లెఫ్ట్ కు పోనివ్వు. అన్నా డ్రైవర్ అన్నా రైట్ లో పో అన్నా. రే నీకేమైనా పిచ్చెక్కిందా? పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు. రే లెఫ్ట్ కి వెళ్ళాలరా. అన్నా లెఫ్ట్ కి వెళ్ళు. అన్నా రైట్ లో పో అన్నా. రైట్ లో కట్ చేయండి. ఏంట్రా లెఫ్ట్ రైట్ తూత్తరి. బండాపురా నేరుగా పోయి కొట్టుకొచ్చావండి. వెళ్ళండి. బాబు ఒక్క నిమిషం. ఐటీ ఓటీ కంపెనీలు ఎక్కడున్నాయి? అది ఓసీఆర్ పీసీఆర్ దగ్గర ఉంది. ఏంటి ఎన్టీఆర్ ఏన్నారా? ఓసీఆర్ పీసీఆర్ అన్నాను. ఇటు స్ట్రైట్ గా పోయి లెఫ్ట్, తర్వాత రైట్, తర్వాత లెఫ్ట్, తర్వాత రైట్. అక్కడ నుంచి స్ట్రైట్ గా పోయి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. ఈయన మళ్ళీ లెఫ్ట్ రైట్ అంటారు. అలా వెళ్ళిపోండి. అయ్యో అబ్బా, ఇంత పెద్ద బిల్డింగ్ లో పనిచేస్తుందా నా కూతురు? రారా. హలో ఎవరు సార్ మీరు? తీసుకెళ్ళ నీ వల్ల తర్వాత చూసుకుంటా. అల్లుడు నేరుగా హోటల్కి పోయి బండి